మీతో పాటు నేను ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్లో కానీ వీలైతే సినిమాల్లో కానీ సెలబ్రిటీ అవ్వాలి అని అనుకున్నా. స్పోర్ట్స్ వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే నా బాడీలో చాలా ప్యాచెస్ ఉన్నాయి. సో ఐ చూస్ సినిమా. నేను వెళ్ళిన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన 1 ఇయర్లో నేను పుష్పకి సెలెక్ట్ అయిపోయి, సినిమా రిలీజ్ అయిపోయి, సెలబ్రిటీ అయిపోయా. ఏంటంటే ఇక్కడతో ఆపేయాలని నా ఉద్దేశం కాదు, ముందుకు వెళ్దాం, ఇంకా ఎంటర్టైన్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా స్కూల్లో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ అన్ అథ్లెట్ యాక్చువల్లీ. కరాటే దగ్గర దాకా వెళ్ళలేదు. ఇక్కడ మీరు నేర్చుకునే ప్రతి విషయం కానీ ఖోఖో బెల్ట్ ఒక్కొక్క ఉంటుంది కానీ ఏమంటారు స్టెప్స్. సో ప్రతి మెలకువ మీరు నేర్చుకునే ప్రతి మెలకువ మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్ మాత్రమే మీరు కూడా ఎంతో మందికి ఒక ధైర్యం ఎందుకంటే ఈరోజు సార్ మార్నింగ్ ఇద్దరు చిన్న పిల్లలు ఎన్ని ఇయర్స్ సార్ ఎన్ని ఇయర్స్ ఉంటారు? ఎంత ముచ్చటేసిందంటే మీలాంటి వాళ్ళు ఇంకా సీరియస్గా నేర్చుకోండి. అంటే ఒకటే కాదు, ఇప్పుడు అదేదో సార్ భద్రాచలం సినిమా ఉంటుంది కదా శ్రీహరి గారిది, ఇలాంటి మోటివేటెడ్ సినిమాలు చూడండి. కొన్ని అంటే మన జనరేషన్ మారుతున్న కొద్దీ మనుషులు మారుతారంటారు, బట్ మనకంటూ కొన్ని మిగిల్చడానికి మాస్టర్స్ ఉన్నారు మీకు ఇవ్వడానికి. సో ప్లీజ్ యూజ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జగదీష్ ప్రసాద్, లైక్ యూ నో కేశవ. ఫస్ట్ పార్ట్లో సినిమా నా వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అల్లు అర్జున్ గారి ఎంట్రీ సీక్వెన్స్ ఏంటంటే, ఈ కథ కూలోడుదనే తేలిగ్గా తీసుకోలేదు, నాలంటాడు నీళ్ళంటాడు, ఆయన ఉంటాడు, ఆరులంటాడు, వేరే చందనంలాగా అరుదుగా ఉంటాడు అంటే వాయిస్ ఓవర్లో అంత పెద్ద స్టార్ హీరో ఇంట్రడక్షన్ నేను చెప్పాను. సో హ్యూజ్ రెస్పెక్ట్. మీరు నాకు ఇచ్చిన సక్సెస్ కానీ, నాకు వచ్చిన సక్సెస్ కానీ, నా తల్లిదండ్రులు నా ప్రోత్సాహం కానీ, నా రిలేటివ్స్ కానీ. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. గుడ్ నైట్ నాన్న. థ్యాంక్ యూ. మాడ సంపత్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న మాస్టర్స్ అందరికీ, వేదిక ముందున్న కరాటే ప్రదర్శించడానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, గత 33 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మామూలు విషయం